మార్నింగ్. వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్. హస్తం పార్టీలో పదవుల పంపకాల మీద లొల్లి. చిరు టీంపై ఢిల్లీలో కడప నేతల పంచాయతీ. ప్రజా ఉద్యమాలతో తెలంగాణలో పట్టుకు స్కెచ్. ప్రాణహిత చేవెళ్లపై పాదయాత్రకు టీటీడీపీ ప్రణాళిక. కాంగ్రెస్ లో వేడెక్కుతున్న పందెంకోళ్ల సయ్యట్. గ్రూపులతో కత్తులు నూరుకుంటున్న కిరణ్ బొత్స. ధ్యాన మందిరంలో కామ కలాపం. నిర్వాహకుడిని ఉతికి ఆరేసిన జనం. పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన. గిలానీ కయానీ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు. కాసేపట్లో పర్త్లో మూడో టెస్ట్. బిగ్ ఫైట్ కి సిద్ధంగా భారత్ ఆసీస్. మెగా పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. సీనియర్లను కాదని చిరు టీంకి మంత్రి పదవులు ఇవ్వడంపై హస్తం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ కడప నేతలు ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ను కోరారు. అయితే ఆజాద్ నుంచి మాత్రం వీరికి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ లో మెగా పంచాయతీ రాజుకుంటోంది. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడే చిరంజీవి కోటా నుంచి 2 లేదా 3కి రాష్ట్ర కేబినెట్ లో చోటు కల్పించేందుకు సూత్రప్రాయంగా హైకమాండ్ నుంచి అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించి కిరణ్ సర్కార్కు చిరు ఆపద్బాంధవుడయ్యాడు. ఇంకేం అంతా సర్దుకుంది. ఇక కేబినెట్ విస్తరణే ఆలస్యమన్నంత వరకు పరిస్థితి వెళ్లింది. చిరు కోటాలో 2కి పదవులు ఖరారయ్యాయి. బెర్తులు ఎవరికివ్వాలి, ముహూర్తం ఎప్పుడు అన్న విషయాలు మెగాస్టార్కే వదిలిపెట్టింది అధికారపక్షం. ఈ నెల 19న విస్తరణ జరుగుతుందని, గంటా శ్రీనివాసరావు, శ్రీ రామచంద్రయ్య కేబినెట్లోకి వెళ్తారని స్వయంగా చిరు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కడప జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటిదాకా బహిరంగంగా వ్యతిరేకించిన మంత్రులు డిఎల్ అహ్మదుల్లా, ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్లను కాదని ఇటీవలే పార్టీలోకి వచ్చిన రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగుతాయని ఆజాద్ కు వివరించారు. అయితే ఆజాద్ నుంచి మాత్రం ఎలాంటి హామీ పొందలేకపోయారని తెలుస్తోంది. అటు ఇదే అదనుగా సరిగ్గా టైం చూసుకొని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ గళాన్ని సవరిస్తున్నారు. చిరంజీవే ప్రభుత్వాన్ని కాపాడాడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోతే కిరణ్ కుర్చీ ఉండేదా అనే వాదనను ముందుకు తెస్తున్నారు. జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజీనామాలతో ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా మరో 2 మంత్రి పదవులు సీమాంధ్రకు ఎలా ఇస్తారు అని నిలదీస్తున్నారు. ప్రత్యేక సెగ రేగుతున్న సమయంలో కేబినెట్లో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యం తగ్గి సీమాంధ్రకు మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా 2కి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు చిరంజీవి కోటాలో పదవులు రావచ్చని భావిస్తున్న 2 కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంపైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేని వర్గాలను వదిలేసి ఒకే వర్గానికి పెద్దపీడ వేయడం అన్యాయమని కొందరు వాదిస్తున్నారు. ఈ విషయాలను వీరు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే రామచంద్రయ్యకు అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని వ్యతిరేకతలున్నా బెర్త్ ఖాయమనే అనిపిస్తోంది. విస్తరణ సినిమా 19నే రిలీజ్ అయినా ఈలోపు కథ ఎన్ని మలుపులు తీసుకుంటుందో కాంగ్రెస్ తెర మీద చూడాల్సిందే. తెలంగాణలో
తెలంగాణలో ఇక ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది టీటీడీపీ ఫోరం. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఫోరం నేతలు. ఓవైపు తెలంగాణ ఇష్యూను జాగ్రత్తగా డీల్ చేస్తూనే ప్రజాందోళనలు చేపడుతూ ప్రజలకు దగ్గరవ్వాలని స్కెచ్ వేసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పాదయాత్రకు రెడీ అవుతున్నారు ఫోరం నేతలు. వరంగల్ టూర్ సక్సెస్ తో జోష్ మీదున్న టీటీడీపీ నేతలు మరింత దూకుడుగా దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంశంపై కాస్తో కూస్తో వేడి తగ్గినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు కూడా గతంలోలా కాకుండా జిల్లాల్లో తిరగగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఓవైపు తెలంగాణ అంశంపై ఉద్యమ బాట వీడకుండానే సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని టీటీడీపీ ఫోరం నేతలు భావిస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు కొందరి మహిళల నుంచి ఎదురైన అనుభవంతో ఇక ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిందేనని టీటీడీపీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రైతులకు వరప్రదాయనిగా పేరొందిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తూ ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది ఫోరం. దీనిలో భాగంగా ఈ నెల 25 నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది టీటీడీపీ. ఎటువంటి యొక్క క్రిమినల్ ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి యొక్క నీటి కేటాయింపుల ప్రాబ్లమ్స్ లేవు. ఇంత మంచి ప్రాజెక్ట్ ని భారతదేశంలో ఎక్కడ లేనంతగా ఏ నీటి ఇబ్బందులు లేనటువంటి ఒక అంతర్రాష్ట్ర సమస్యలు ఏవి లేనటువంటి ఒక ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత ప్రాజెక్టును తక్షణమే చేపట్టకపోవడం అంటే ఇది పచ్చిగా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఈ యొక్క మద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పడానికే ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది తప్ప దీనికి ఎన్నికలకు ఏనాడు మేము ముడిపెట్టలేదు. ఇదే సమయంలో తెలంగాణ విషయంలో పార్టీ వైఖరిని కూడా వివరించే విషయాన్ని కూడా ప్రధానమైన ఎజెండాగా ఫిక్స్ చేసుకున్నారు టీటీడీపీ నేతలు. ప్రాణహిత చేవెళ్ల పాదయాత్ర సందర్భంగా దారి పొడవునా సదస్సులు నిర్వహిస్తూ వెళ్లాలనేది ఫోరం అభిప్రాయం. అలాగే తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయనే అంశంపైన పూర్తిగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు టీటీడీపీ నేతలు. తాగునీరు సాగునీరు రెండింటికి అక్కడికి వచ్చే ప్రాజెక్టు తెలంగాణ జిల్లాలో ఆశ పెట్టి ఓట్లు దండుకున్నారు. జాతీయ హోదా ప్రాజెక్టు పోలవరంది ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రాణహిత చేవెళ్ల గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇమ్మీడియట్లీ జాతీయ హోదా ప్రకటించాలి. 25వ తారీఖు వరకు స్పందించకపోతే 25 నాడు ఉదయం చేవెళ్ల నుంచి ప్రాణహిత వరకు పాదయాత్ర తెలంగాణ ఫోరం తరఫున శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం, ముఖ్య నాయకులు అందరం కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. మొత్తం మీద నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి తెలంగాణ పల్లెల్లో పర్యటించి పార్టీకి పోయిన ఇమేజ్ను దక్కించుకోవాలనేది టీటీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో ఉప ఎన్నికల ముందు బాబ్లీ ప్రాజెక్టు విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అప్పట్లో అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల ముంగిట్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశంపై పాదయాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఇదైనా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. నిజామాబాద్ ఆర్మూరులో 3 రోజులుగా జగన్ చేస్తున్న రైతు దీక్షను ముగించారు జగన్. ఆర్మూరు రైతులు ఆయనకు నిమ్మరసం తాగించి దీక్షను విరమణ చేశారు. దీక్ష విరమణ తర్వాత జగన్ మాట్లాడుతూ రైతుల దుస్థితి నాడు బాబు చేపట్టిన విధానాలే కారణమని దుయ్యబట్టారు. అయితే తెలంగాణ విషయంలో ఒక్క మాట మాట్లాడని జగన్ పోలవరం పూర్తి చేయాలని కామెంట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్లో 3 రోజుల పాటు జగన్ చేపట్టిన రైతు దీక్ష విజయవంతంగా ముగిసింది. దీక్ష ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు కూలీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. పెట్టుబడి 3 పెరిగితే రాబడి మాత్రం అందులో 3వ వంతు కూడా రావడం లేదన్నారు. వ్యవసాయం చేసుకోవడం కన్నా ఉరివేసుకోవడం మేలన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. రైతు కూలీలు కూడా రైతులపై సానుభూతి చూపించే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులు మొట్టమొదటిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించినా సర్కారు కళ్లు తెరవడం లేదన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన జగన్ విరుచుకుపడ్డారు. బకాయిలు కట్టని రైతులను అరెస్టు చేయాలని తన హయాంలో జీవో జారీ చేసిన బాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులను శిక్షించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన ఘనత బాబుదే అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో బాబు అనుసరించిన విధానాల కారణంగానే
రైతులు నేడు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. అవిశ్వాసం సందర్భంగా పదవులను సైతం లెక్క చేయకుండా 17 మంది తన వర్గం ఎమ్మెల్యేలు అన్నదాత పక్షాన్ని నిలిచారని అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో నంబర్ 89. ఈ జీవో ఏమిటి అంటే రైతులు ఎవరైనా కూడా కరెంటు బిల్లులు కట్టుకోకుండా కరెంటు వాడుకుంటూ పోతే రైతులకు అరెస్టు వారెంట్ కూడా లేకుండా అరెస్టు చేయొచ్చు అని ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 89 చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఇచ్చిన జీవో. రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వాలని, పోలవరం సహా ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. కామ్రేడ్లు కలిసిపోవాలని అంతా కోరుకుంటున్నారు. కానీ వారు మాత్రం ఎడ్డమంటే తెడ్డమంటున్నారు. ఇంతకీ వారి మధ్య భేదాభిప్రాయాలు ఎప్పటికీ తొలగిపోలేని పరిస్థితి ఉందా? దేశ రాజకీయాల్లో కీలకమవుతానంటున్న సిపిఐ సిపిఎంలకు ఒకవేళ కలవకపోతే అది సాధ్యమయ్యే పనేనా? ఎవరికి వారే గొప్ప, ఎవరు ఒక్క మెట్టు కూడా దిగని పరిస్థితి. ఎవరి సిద్ధాంతాలు వారికున్నాయి. ఆ రెండు పార్టీలు కలిస్తేనే ఫ్యూచర్లో బలపడవచ్చన్న భావన అందరిలో ఉంది. కానీ సిపిఐ సిపిఎంలు మాత్రం గిరిగీసుకొని కూర్చున్నాయి. కామ్రేడ్లు కలిసిపోతే లాభమా? రెండు పార్టీల మధ్య మైత్రి బలపడితే మంచిదా అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. అయితే ఎవరికి వారు గిరిగీసుకొని కూర్చుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? రెండు పార్టీలు జాతీయ మహాసభలకు సిద్ధమవుతున్న వేళ మళ్లీ కలయిక టాపిక్ తెరమీదికొస్తోంది. ఇందులో రాజకీయ తీర్మానాలు జరిగే వేళ కమ్యూనిస్టు అగ్రనేతలు మాత్రం కలిసిపోయే విషయంపై ఏకతాటికి రావడం లేదు. మారుతున్న దేశ రాజకీయాల్లో అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీలు సిపిఐ సిపిఎంలే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఇక మిగిలినవి లెఫ్ట్ పార్టీలే. 2014 ఎన్నికల్ని ఎదుర్కోవడానికి జాతీయ అజెండాను రూపొందించుకునే పనిలో పడ్డాయి. బీజేపీ కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టుకుని ప్రత్యామ్నాయం ఏర్పాటుకు డిసైడ్ అయింది సిపిఐ. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని వెళ్లి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. కానీ కామ్రేడ్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. అటు ఉద్యమాలతోనే లెఫ్ట్ పార్టీలను బలోపేతం చేయాలంటున్నారు సిపిఐ నేత బర్దన్. Our mass organizations, their leaderships, our journals, their editorial sites, some of our other organizations, which together are fighting, joining hands with us in elaborating, you see, our party line. దేశవ్యాప్తంగా 2009 ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయాన్ని తెరమీదికి తెచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. మరి 2014లో తృతీయ ఫ్రంట్ వర్కౌట్ అవుతుందా అన్నదే ప్రధానాంశం. ముందుగా లెఫ్ట్ పార్టీలు కలిసిపోయి మిగిలిన పక్షాల్ని కలుపుకొని వెళ్తే ఆశించిన మేర ఫలితముండే అవకాశం ఉంది. దీనిపై సిపిఐ కొంత సుముఖంగా ఉన్నా సిపిఎం మాత్రం అంతగా స్పందించడం లేదు. లెఫ్ట్ పార్టీల మధ్య మైత్రిని బలోపేతం చేయడం తప్ప విలీన ప్రస్తావనే లేదంటున్నారు కారత్. Everybody knows that the Trinamool Congress joined hands with the Congress party to fight the CPIM and the left front in the last elections. That is just 7 months ago. And today in West Bengal, all the commitments she had made in the election, she has not taken any steps to fulfill it. So it is no use blaming the CPIM for everything. మొత్తం మీద కామ్రేడ్ల కలయిక ఇప్పట్లో సాధ్యం కాదన్నది తేలిపోయింది. కలిసి పోరాటం చేయడమే తప్ప కలిసిపోయే ఎజెండా ఇప్పట్లో లేదన్న క్లారిటీ ఇచ్చారు కారత్. ఇక ఇద్దరి మైత్రి ఇప్పట్లాగే ఉంటుందా లేదా పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. సంక్రాంతి పందెం కోళ్ల ఆటంటే ఊర్లలో యమా క్రేజ్ ఉంటుంది. ఏ కోడి గెలుస్తుందా అని నరాలు తెగే ఉత్కంఠతో చూస్తుంటారు జనం. కానీ దీన్ని మించిన వేడి కాంగ్రెస్ పందెం కోళ్ల ఆటలో రాజుకుంటోంది. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ సత్యబాబు శిబిరాలు సామాజిక వర్గాలను వెనుక పెట్టుకుని కత్తులు దూస్తున్నాయి.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు కొత్త రంగు పులుముకుంది. కాంగ్రెస్ రాజకీయాల్లో కాపు, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు తెరమీదికొచ్చింది. కిరణ్ కుమార్ కాపు వర్గాల్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారని కాపునాడు నేతలు గళ్లమెత్తారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు. ఈ కాపు వ్యతిరేక ధోరణి మీకు మంచిది కాదు. 27% ఓట్లు లేకుండా మీరు ఏ ఎలక్షన్స్ లో మీరు నెగ్గుతారని అడుగుతున్నా. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడమా, నష్టం చేయడమా? స్పష్టమైనటువంటి వ్యతిరేక ధోరణి కనిపిస్తూ ఉంది. దయచేసి ఆ ధోరణి విడనాడండి అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాపు నేతల నుంచి వచ్చిన ఈ వాదన వెనుక సత్యబాబు ఉన్నారని సీఎం వర్గం బలంగా భావిస్తోంది. కాపులకు అన్యాయం జరుగుతోంది కాబట్టి కాపు నేతనే ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ తెరమీదకి తీసుకొచ్చి తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుమానపడుతున్నారు. చిరంజీవితో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ తమ వర్గం వారికి మంత్రి పదవులు ఇప్పించడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లో ఉన్న కాపు సహచరులు, ఎమ్మెల్యేలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయనే సమాచారం కిరణ్కు చేరింది. ఇలా క్యాస్ట్ కార్డుతో దెబ్బతీయాలనే వ్యూహానికి సీఎం కూడా కౌంటర్ స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఆది నుంచి కాంగ్రెస్తోనే ఉంది. ముఖ్యమంత్రులు కూడా దాదాపుగా ఇదే వర్గం నుంచి ఎన్నికవుతూ ఉంటారు. ఈ బలానికి తోడు ఎస్సీ వర్గాన్ని బొత్స మీదకు ఎగదోసే ప్రయత్నం చేస్తోంది కిరణ్ శిబిరం. ఎస్సీ వర్గానికి చెందిన నేతలు శైలజానాథ్, మాణిక్య వరప్రసాద్, విప్ కొండుమురళి వంటి వారి ద్వారా బొత్సపై హైకమాండ్ కు ఫిర్యాదులు చేయిస్తున్నారు. డైరెక్ట్ గా తాను చేసినవి కాకుండా ఇవి అదనమన్నమాట. ఈ పందెంకోళ్ల ఆటలో ఎవరి కత్తి షార్పుగా దూసుకెళ్తుందో, ఏ కోడి డీలా పడుతుందో చెప్పడం అంత ఈజీ కాదని పార్టీ వర్గాలంటున్నాయి. మరి ఈ రాజకీయ పందెంలో ఎవరు ఓడుతారో, ఎవరు గెలుస్తారో చూడాలి. పులివెందుల టార్గెట్ గా సీఎం కిరణ్ పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి సెంటిమెంట్ గా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధితో బద్దలు కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో సీఎంఓ చుట్టూ తిరిగిన కాని పనులు కేబినెట్ మంత్రి హోదాలో కడప జిల్లా నేత రాసిన లేఖతో సీఎం స్పందించి నిధులు విడుదల చేయడం విశేషం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. కాంగ్రెస్ పార్టీని జగన్ వీడిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. వైఎస్ హఠాన్మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచే వైఎస్ విజయమ్మ గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో పులివెందులను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు పావులు కదుపుతోంది. అభివృద్ధి మంత్రంతో పులివెందుల నియోజకవర్గ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది హస్తం పార్టీ. ఈ మేరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కిరణ్ సర్కార్ నిధులు విడుదల చేసింది. జిల్లాకు చెందిన నేత 20 సూత్రాల అమలు చైర్మన్ తులసిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఇందుకోసం 25 లక్షల రూపాయలు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం ఈ డబ్బును విడుదల చేయడానికి ఆమోద ముద్ర వేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిధుల విడుదల కోసం సీఎంఓ చుట్టూ తిరిగిన పనులు కాకపోవడంతో గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు భిన్నంగా తులసిరెడ్డి రాసిన లేఖకు సీఎం కిరణ్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పులివెందులలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు కాబట్టి ఆ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తులసిరెడ్డి చెబుతున్నారు. కానీ ఇదంతా పులివెందులను హస్తగతం చేసుకునే వ్యూహంలో భాగమేనంటున్నారు విశ్లేషకులు. మరి వైఎస్ఆర్ కుటుంబానికి సెంటిమెంట్ కోటగా ఉన్న పులివెందులను అభివృద్ధితో బద్దలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తమకు న్యాయం చేయాలంటూ సీబీఐని ఆశ్రయించారు ఎంఆర్ ఏపీఐఐసీ
భూ నిర్వాసితులు. నష్టపరిహారం చెల్లించకుండానే ఏపీఐఏసీ బలవంతంగా భూములు లాక్కుందంటూ నానక్రమం కూడా విలేజ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సీబీఐకి వినతి పత్రం అందజేసింది. తక్షణమే తమ భూములను తమకు ఇప్పించాలని డిమాండ్ చేసింది. పదేళ్ల క్రితం నానక్రామ్గూడలో సుమారు 250 ఫ్లాట్స్కు పైగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు కొంతమంది. ఇందులో రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2002లో వాణిజ్య సముదాయాల కోసం తమకు తెలియకుండానే భూముల్ని ఏపీఐఏసీకి కేటాయించింది. ఇదే భూమిని దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్కు అప్పగించింది. కనీసం తమకు నోటీసులు కూడా అందజేయకుండా ఇలాంటి అన్యాయానికి పాల్పడడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కొందరు సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ వారి భూములను స్వాధీనం చేసుకోలేదని అసోసియేషన్ సభ్యులన్నారు. గతంలో గోల్ఫ్ మైదానం కోసం తీసుకున్న భూములకు వెంటనే మరోచోట భూములు కేటాయించిన ప్రభుత్వం తమకు కేటాయించకపోవడం సరికాదంటున్నారు. ఎంఆర్ కుంభకోణంలో ఇప్పటికే సీబీఐ విచారణ జరుపుతుండటంతో తమకు న్యాయం చేయాలని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు దిల్కుషాలో వినతి పత్రం అందజేశారు బాధితులు. 23 ఎకరాలు ప్లాట్లుగా వేసినటువంటి దాదాపు 250 మంది కొనుక్కోవటం అనేది జరిగింది. తర్వాత మాకు వితౌట్ నోటీస్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఆ స్థలాన్ని ఏంటంటే తీసేసుకుని ఏపీఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళేమో దుబాయ్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి దుబాయ్ కంపెనీకి అమ్మి వాళ్ళు అక్కడ విల్లాసు ఇవన్నీ కట్టి ఏంటంటే మేము ఇళ్ల స్థలాలు కొనుక్కున్నటువంటి స్థలాన్ని వాళ్ళు ఇల్లు కట్టి వేరే వాళ్ళకి కోట్ల రూపాయల్లో అమ్మటానికి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఈ రిప్రజెంటేషన్లు ముఖ్యమంత్రులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వటం ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే మేము పరిశీలించి చేస్తాము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక మెమోరాండం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జాయింట్ డైరెక్టర్ గారికి ఇవ్వటం అనేది జరిగింది. ఎంఆర్ కుంభకోణం విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లైనా తమకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతపై ఉన్నతాధికారులకు మంత్రులకు మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. ప్రీ బడ్జెట్ సమావేశాలకు ముందు వచ్చిన ఈ ప్రతిపాదనను మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అసలు సబ్సిడీ ఎత్తివేత ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు గొడవకు ముగింపు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,53 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో 40 లక్షల కనెక్షన్ దీపం పథకం కింద ఉన్నాయి. అయితే 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరించడానికి ముందుకొచ్చింది. అందులో భాగంగా 25 రూపాయలను వినియోగదారుల తరపున చెల్లించడానికి సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. సబ్సిడీ కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు ప్రభుత్వం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ సబ్సిడీకి 200 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఇటీవలే జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసే ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చేశారు. కేవలం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వర్తింపజేసే విధంగా ఆ నిబంధనలు సడలించాలని ఆర్థిక శాఖ సూచించింది. అయితే ఆ ప్రతిపాదనను మంత్రులు వ్యతిరేకించారు. సబ్సిడీ ఎత్తివేస్తే ప్రభుత్వంపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేసే ఆలోచన రాలేదంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులతోని కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడంతో పాటు వస్తా ఉన్న రబీ సీజన్లో కరువు ఉన్న నేపథ్యంలో పంట రాబడిని కూడా రివ్యూ చేయడం జరిగింది. దాంతో పాటు మార్కెట్లో ఉన్న ధరలను కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకొని ధరల హెచ్చు తగులను కూడా రివ్యూ చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన రేషన్ కార్డ్స్, దీపం కనెక్షన్స్ ఇవన్నిటిలో విషయంలో కూడా రివ్యూ చేయడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. సబ్సిడీ తీసివేయడానికి అంగీకరించేది లేదని మంత్రులు శ్రీధర్ బాబు, రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరోసారి ఉన్నతాధికారులకు మంత్రులకు మధ్య గ్యాప్ కు తెరతీసినట్టయింది. బ్యూటీ పార్లర్లో, మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ సెక్స్ రాకెట్ బాగోతాలు సాగడం మనం చూసాం. ఆ లిస్టులో ఇప్పుడు మెడిటేషన్ సెంటర్లు కూడా చేరిపోతున్నాయి. ధ్యానం కోసం వచ్చిన మహిళలను లోబర్చుకుని చివరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చావు దెబ్బలు తిన్నాడు ప్రబుద్ధుడు.
ఇదిగో ఈ బోర్డు చూశారు కదా, ప్రాణచికిత్స పేరుతో విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగర్లో 8 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభమైంది. ఎంతో మంది ఇక్కడికి ధ్యానం కోసం రావడంతో పాపులారిటీ కూడా అదే రేంజ్లో వచ్చింది. కానీ ఈ సెంటర్ నిర్వాహకుడు మహేష్ అసలు స్వరూపం బయటపడేసరికి లోన జరుగుతున్న భాగోతం ఇదా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడ అండర్వేర్తో బిక్కమొహం వేసుకున్న వ్యక్తే ఈ ధ్యాన మందిర నిర్వాహకుడు మహేష్. పక్కన ఉన్న మహిళ పేరు ఆదిలక్ష్మి. కొన్నాళ్లుగా మెడిటేషన్ కోసం వస్తున్న ఈమెను వల్లో వేసుకున్నాడు ఇతగాడు. ఇంకేముంది, ధ్యానం కాస్త వలపుగా మారిపోయింది. చివరకు భర్త 2 పిల్లల్ని కూడా కాదని ఇంట్లో ఓ లెటర్ పెట్టి మెడిటేషన్ సెంటర్కు వెళ్ళొస్తానని బయటకు వచ్చేసింది ఆదిలక్ష్మి. విషయం తెలుసుకున్న ఆమె భర్త స్నేహితుల్ని వెంటేసుకొని ధ్యాన మందిరానికి వచ్చి చూసేసరికి ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు మహేష్. ఇంకేముంది, ఆగ్రహంతో ఊగిపోయి వీర బాదుడు బాధేశారు. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నా తనకే పాపం తెలియదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు నిర్వాహకుడు. కానీ ఆ మహిళ మాత్రం అంతా నిజమేనంటూ అంగీకరించింది. శారీరకంగా వాడుకుంటున్నాను. నేను ఇప్పుడు అది కంటూ మీకు తెలుసుకోలేదు. యాక్చువల్గా మీకు ఎవరు మీకు అది ఎక్కడ ఉంటాయి ఎవరిదైతే ఉన్నారో ఒకసారి ఆ ఎవరైతే ఆ బ్రాండ్ ఎక్కడ ఉందో ఆ బ్రాండ్ నేను వచ్చి చెప్పి ఆయన చూపించుకుంటారు. ఎంతో పేరున్న మెడిటేషన్ సెంటర్లో ఈ సెక్స్ భాగవతం కాస్త బయటపడడంతో తెలిసిన వారంతా అక్కడ పోగయ్యారు. చివరకు ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఆదిలక్ష్మికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అటు ధ్యానం ముసుగులో పచ్చని సంసారాన్ని బుగ్గుపాలు చేసిన ప్రబుద్ధుడికి కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాకాలో కేక పెట్టించడానికి టీమిండియాకు ఛాన్స్ వచ్చింది. వరుస ఓటములతో డీలా పడ్డ ధోని గ్యాంగ్ పుంజుకోవడానికి డూ ఆర్ డై ఫైట్ చేయబోతోంది. దెబ్బతిన్న పుల్లుల్లా ఉన్న మెన్ ఇన్ బ్లూ పర్త్ లో కంగారులకు అర్థ పెట్టడానికి ఎలా ఆడాలో గేమ్ ప్లాన్ వర్కౌట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇది నిన్నటి మాట. ఈ దెబ్బకు ఎదురు దెబ్బ తీయడానికి స్పెషల్ గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. సర్వశక్తులు ఒడ్డి ఎలాగైనా పుంజుకోవాలి అనుకుంటోంది. పరాజయాలకు తోడు ఆటగాళ్ల బిహేవియర్ మీద విమర్శలు రావడంతో వాటిని హుందాగా ఎదుర్కోవడానికి మెన్ ఇన్ బ్లూ కలిసికట్టుగా కంగారులను దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. ముందుగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. పాజిటివ్ గా బరిలోకి దిగాలి. తొలి 2 టెస్టుల్లో ఆట తీరుతో పాటు ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ ఇండియా నైతిక స్థైర్యం దెబ్బతీసింది. దీని నుంచి బయటపడాలంటే హుందాగా ప్రవర్తించాలి. ఓపెనర్లు తెగబడి నిలబడాలి. భయపెట్టే బౌన్సీ పిచ్ పై ఓపెనింగ్ కీలకం. సెహ్వాగ్ టచ్ లోనే ఉన్న గంభీర్ ఫామ్ లోకొచ్చాడు. వీరిద్దరూ ఎంతసేపు క్రీజ్ లో ఉంటే కంగార్లకు టెన్షన్ మొదలైపోయినట్టే. సో వీరిద్దరే 3వ టెస్ట్ లో కీలకం కాబోతున్నారు. మిడిల్ ఆర్డర్ తడబడకుండా ఆడాలి. సచిన్ సెంచరీల ప్రెషర్ లో ఉన్న కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు. టీమిండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలుస్తున్నాడు. మాస్టర్ కు తోడుగా వాల్ ద్రవిడ్, వెరీ స్పెషల్ లక్ష్మణ్ వచ్చేస్తే ఆసీస్ కు కష్టాలే. ఈ సిరీస్ లో ఆడకుంటే టీంలో ప్లేస్ కష్టంగా ఉన్న టైంలో లక్ష్మణ్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన టైం వచ్చేసింది. లోయర్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ తన సత్తా నిరూపించుకోవాల్సిందే. ఈసారి డిఫెండబుల్ ఇన్నింగ్స్ ఆడకుంటే మాత్రం టెస్టులో పర్మనెంట్ గా ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఇక విజయాలు లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న ధోని రిలాక్స్డ్ గా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. బ్యాట్స్మెన్ ఇలా ఉంటే బౌలర్లది ఈ టెస్ట్ లో మేజర్ రోల్. బౌన్సీకి స్వర్గమన్న వాకా పిచ్ పై జహీర్ ఖాన్ అండ్ పార్టీ రెచ్చిపోవాల్సిన టైం వచ్చింది. ఈ సిరీస్ లో ఇప్పటిదాకా మన బౌలర్లు కాస్త మెరుగ్గానే రాణించారు.
జహీర్ మరోసారి ముందుండి అటాక్ చేస్తే ఇషాంత్, ఉమేష్ రెచ్చిపోవడం ఖాయం. మళ్లీ మ్యాజిక్ స్పెల్ తో కంగారులను చిత్తకొట్టేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కంగారు టైలెండర్ల భరతం పట్టాలి. 2 టెస్టుల్లో మన పరాజయానికి కారణం వాళ్ల విజయానికి ఊపిచ్చింది టైలెండర్లే. తోకలను కత్తిరిస్తే మనకి సగం విజయం దక్కినట్టే. ముందుగా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఫీల్డింగ్ లో అగ్రెసివ్ గా ఉండాలి. ఇప్పటికే అటు మీడియా ఇటు కంగారు ప్లేయర్స్ మన మీద మైండ్ గేమ్ మొదలు పెట్టారు. మనం మరీ మెత్తగ్గా ఉండకుండా మాటకు మాట అనకుండానే ఆటలో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. హెవీ ప్రెషర్ లో ఉన్న ధోని తన అటాకింగ్ ఫీల్డ్ సెటప్ ను మర్చిపోయాడు. ఇలా చేయడం వల్లే ఫామ్ లో లేని ఆస్ట్రేలియా ప్లేయర్స్ టచ్ లోకి వస్తున్నారు. వన్డే స్టైల్ ఫీల్డింగ్ పెడుతున్న ధోని పక్కా టెస్ట్ ఫీల్డింగ్ తో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలి. బౌలర్లతో లాంగ్ స్పెల్స్ వేయించాలి. సిరీస్ లో ఇప్పటిదాకా రాణించిన స్పిన్నర్స్ ఇక తడాఖా చూపాలి. స్పిన్నర్ అశ్విన్ బ్యాటింగ్ లో హ్యాండ్ వేస్తున్నా బౌలింగ్ లో వికెట్లు తీయలేకపోతున్నాడు. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను పేస్ బౌలర్లకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గత ఆస్ట్రేలియా టూర్ లో గెలిచిన మూమెంట్స్ ను ఓసారి గుర్తు చేసుకోవాలి. గత సిరీస్ లో ఇలాగే వెనకబడ్డ కుంబ్లే ఇన్స్పైరింగ్ కెప్టెన్సీతో మనోళ్లు ఎరగదీశారు. ఈసారి అలాంటి ఫీట్ ను చేయాలి. అప్పుడే టీమిండియా రివర్స్ గేర్ వేస్తుంది. చూద్దాం. హస్తం పార్టీలో పదవుల పంపకాల మీద లొల్లి. చిరు టీంపై ఢిల్లీలో కడప నేతల పంచాయతీ. ప్రజా ఉద్యమాలతో తెలంగాణలో పట్టుకు స్కెచ్. ప్రాణహిత చేవేళ్లపై పాదయాత్రకు టీటీడీపీ ప్రణాళిక. కాంగ్రెస్ లో వేడెక్కుతున్న పందెంకోళ్ల సయ్యాట. గ్రూపులతో కత్తులు నూరుకుంటున్న కిరణ్ బొత్స. ధ్యాన మందిరంలో కామ కలాపం. నిర్వాహకుడిని ఉతికి ఆరేసిన జనం. పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన. గిలానీ కయానీ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు. కాసేపట్లో పర్త్లో 3వ టెస్ట్. బిగ్ ఫైట్ కి సిద్ధంగా భారత్ ఆసీస్. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.